మోత మోగిచ్చే టైము, పూటకో మాటిచ్చే టైము, పబ్లిక్ను మట్కరిచ్చే టైము గిదే. అదును చూసి పదును పెడితేనే ఆ టెంక ఏమన్నా కొసెళ్తుంది, లేకపోతే అంతా ఆగమే. అందుకే ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు లీడర్లంతా రంగాల్లోకి దిగుతుర్రు. ఎవళ్ళంతకు వాళ్ళు ఇచ్చేది తెచ్చేది మేమే అని అంటుర్రు. మీటింగ్లు పెట్టి దుమ్ము లేపుతున్నారు. పడ్రాని పార్టీలను షింపి షిరాకులు పెడుతుర్రు. అగ చూడుర్రి, మాజీ సీఎం కేసీఆర్ సారు మళ్ళా జోరు పెంచిండు. మునుం పట్టిన మంచిగా వెనకకు తగ్గేదే లేదన్నట్టు చేస్తారు కారు పార్టీ వాళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్కో కాడ మీటింగులు పెట్టుకుంటా మళ్ళా మెల్లగా పబ్లిక్ ల పతార కూడా పెడుతున్నాడు. మొన్న చేవెళ్ల మీటింగ్ పెట్టిండు. ఇక ఇప్పుడు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో మీటింగ్ పెట్టిండు. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయిండ్లు, అంతా అల్కదక్కువ అయినరు అనుకుంటారట చాలా మంది. కానీ ఎంపీ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు గెలిచి కారు పార్టీ వాళ్ళ సత్తా చూపించాలని చూస్తున్నారట. అందుకే ఇక చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళ మీద కొత్త ముచ్చట్లు పాత ముచ్చట్లు అన్ని కలిపి ఎత్తిపోస్తాడు సారు. కూసున్న జాగలకి వెళ్ళి కత్తి చూసినట్టు మాట్లాడుతాడు. ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాళ్ళు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద చెడ్డి లేకుండా చెడ్డీలు గుద్దుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి అనేటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలనా? చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు, పువ్వు పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నిటి మీద గట్టిగానే ఆడిపోసుకున్నాడు. ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడ్డం పొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్ కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్ లో ఓట్లు సీట్లు ఎందుకు? ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే, నేను వెళ్లి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే, పార్లమెంట్ లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్ లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేర్తే నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కరువు ముచ్చట్ల కానుంచి ప్రాజెక్టులు, నీళ్లు, పంట కొనుగోళ్లు, కరెంటు గిట్ల ఒక్కోటి చెప్పుకుంటా మెతుకు సీమల పబ్లిక్ కు సర్కారోళ్ల మీద గట్టిగానే పూసగుచ్చిండు కేసీఆర్ సారు. పాత సర్కారు ఉన్నప్పుడు ఎట్లుండే, కొత్త సర్కారు వచ్చినాక ఎట్లా అయింది అని చెప్పుకొస్తున్నాడు. చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద మస్తు గరం అయిండు. ఇదిట్లుంటే అటు మాజీ మంత్రులు కేసీఆర్ సారు చెప్తున్న ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కూడా మరలబడతాండ్రు. అంతగానం పొడిచి చేస్తే ఎందుకు ఓడగొట్టిర్రు అన్నట్టు మాట్లాడతారు. మరిగా చూడాలి ఎంపీ ఎలక్షన్లలో ఎవరు ఎంత ఎగుర పెడతారో అనుకుంటారు లీడర్ల ముచ్చట్లు చూసిన పబ్లిక్.